ఇవాళ అఫీషియల్లీ డే 12 యుద్ధానికి. అండ్ ఈ యుద్ధం మనకి ఏమైనా నేర్పింది అంటే మోడర్న్ వార్ఫేర్ ఎప్పుడు జస్ట్ బార్డర్స్ దగ్గర లేదా స్ట్రాటజిక్ మిలిటరీ లొకేషన్స్ దగ్గర మాత్రమే కాదు, ఎసెన్షియల్ కమోడిటీస్ దగ్గర మీరు నేను రెగ్యులర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళ బ్రతుకుల్ని ఎఫెక్ట్ చేసేలాగా ప్లాన్ చేసి కొడుతున్నారు. అది ఏ దేశమైనా, అది ఇరాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా, అమెరికా అయినా కూడా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బహ్రెయిన్ అని చెప్పి ఒక చిన్న ఐలాండ్ కంట్రీ ఉంది గల్ఫ్ లో. దాని కోస్ట్ లైన్ లో ఒక డీసాలినేషన్ ప్లాంట్ ఉంది. అదే సీ వాటర్ ఉంటుంది కదా, దాన్ని మనం తాగే వాటర్ కింద మార్చే ఒక ప్లాంట్ అది. దాన్ని టార్గెట్ చేసి ప్లాన్ చేసి కొట్టారు. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా. The kingdom said Iran caused material damage to a water desalination plant as Tehran continues its island drone campaign. మనం నిజంగా క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతుంటే ఇవాళ మనం దాని చుట్టూ దాని పర్యవసానాన్ని మనం చూస్తున్నాం. నిన్నటి వీడియోలోనే నేను మాట్లాడాను. నేను ఎల్పీజీలో గవర్నమెంట్ ఎలా ప్రయారిటైజ్ చేస్తుందో 1955 యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది. మాట్లాడదాం ఇవాటి వీడియోలో మనం మాట్లాడదాం. అది ఆ ఎల్పీజీల ద్వారా మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నాం ఇదంతా. మన టెక్స్టైల్స్, ఫర్టిలైజర్స్, మన హోటల్కి అయితే దాని బిల్స్ ఇవన్నీ ఇంక్రీస్ అవబోతున్నాయి రానున్న కొన్ని నెలల్లో. అది ఎలాగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మూయడం వల్ల ఏం జరుగుతుంది, ఇదంతా ఆయిల్ కి సంబంధించిన మ్యాటర్. ఇది ఇప్పుడు వరకు మనం అంతా కూడా ఆయిల్ ని బేస్ చేసుకుని ఇరాన్ ఆయిల్ ని టార్గెట్ చేస్తుంది. తద్వారా ఆయిల్ ప్రైస్ పెరిగితే వరల్డ్ కొంచెం జంకుద్ది. డీజేటీ గారి దగ్గరికి, ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు వాళ్ళు, ఆయన యుద్ధాన్ని ఆపుతారు, ఇరాన్ సేఫ్ అయిపోతుంది అని చెప్పి ఒక అందరి బ్రెయిన్ అదే ఉంది ఇప్పుడు దాకా. కానీ క్రూడ్ ఆయిల్ కన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది మనకి. క్రూడ్ ఆయిల్ హిట్ అయితే ఎకనామీ మాత్రమే హిట్ అవుతుంది. మన ఎకనామిక్స్ దాకా మాత్రమే మనకి పించ్ తెలుస్తుంది. బట్ తాగే వాటర్ లేకపోతే, ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఊహించండి, మీరు తాగే వాటర్ లేకపోతే ఎంతకాలం ఒక వ్యక్తి బ్రతకగలుగుతాడు? అండ్ ఈ గల్ఫ్ కంట్రీస్ అనే డీసాలినేషన్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటే, వాళ్ళ దగ్గర ఫ్రెష్ వాటర్ రిజర్వ్స్ లేకపోతే, రివర్స్ లేకపోతే, అలాంటి దేశాల్లోకి వెళ్ళి సీ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ కింద మార్చే ప్లాంట్స్ అని మనం కొడితే, ఆయా దేశాల్లో అన్ని ప్లాంట్స్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటే, ఒక ప్లాంట్ మనం కొట్టగలిగినా అది ఒక చైన్ రియాక్షన్ జరిగి ఒక సగటు వ్యక్తికి వాటర్ రావడం ఆగిపోతే, ఇవాళ అదే జరుగుతుంది ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ లో. అండ్ ఇట్స్ అ వెరీ 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 బిగ్ లెసన్. ఇవాళ జాలి, దయ, కరుణ అలాంటిది ఏం లేదు ఏ దేశానికైనా వేరే దేశ ప్రజల మీద. అఫ్ కోర్స్ వాళ్ళు బయటకు వచ్చి సారీ చెప్తారు, లేదు మా ఉద్దేశం అది కాదు అంటారు, కానీ లోపల వాళ్ళ అంతరార్థం ఒకటే, మన సెల్ఫ్ సర్వైవల్ కోసం మనం ఏం చేసినా అది ధర్మమే అని. ఇవాళ అదే జరుగుతుంది. అండ్ ప్యారల్ గా అమెరికా ఏదైతే గేమ్ ఆడుతుందో ఎంటైర్ ఇష్యూ, ఎందుకంటే అమెరికా ఇస్ ఫీలింగ్ ద హీట్ ఫ్రమ్ ఇరాన్, దాన్ని నేను కాదనట్లేదు. కానీ ఇలాంటి టైంలో ఆయిల్ సప్లై చైన్ మొత్తం డిస్రప్ట్ అయినప్పుడు అమెరికా ఇస్ ప్లానింగ్ సంథింగ్ వెరీ వెరీ స్మార్ట్. టెక్సస్ లో ఒక 50 సంవత్సరాల తర్వాత ఒక ఆయిల్ రిఫైనరీ ఓపెన్ చేస్తున్నారు షేల్ ఆయిల్ కోసం. అందులో మన ఇండియన్ కంపెనీ ఒకటి ఇన్వెస్ట్ చేస్తుంది, Reliance. We have more breaking news that's just coming in as well. Trump is announcing the opening of an oil refinery in Texas, thanking India's reliance for tremendous investment. So this move here highlighting growing India-US economic ties amid all the global uncertainty and volatility. Trump And of course ఈ యుద్ధానికి సంబంధించి ఏ సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్ని మనం మాట్లాడాలి. యాజ్ ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో ఇంకా మిసైల్స్ వెళ్తున్నాయి. అది ఇరాన్ నుంచి కానివ్వండి, ఇజ్రాయెల్ నుంచి కానివ్వండి, ఎవరు తగ్గట్లేదు. కానీ దాని గురించి విల్ స్పీక్ ఇన్ అనదర్ వీడియో. ఇవాళ వీడియోలో రియల్ కాస్ట్ ఆఫ్ వార్ ఏంటి, అదొక సగటు కన్స్యూమర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇవాళ ఐటీ సర్వీసెస్ హోటల్ అసోసియేషన్ ఒక నోటీస్ లాంటిది ఒకటి వదిలేరు వాళ్ళు. అందులో కొన్ని కీ పాయింట్స్ అని, అది ఒకటి చెబుతాం, మీరు జాగ్రత్తగా వినండి. అదేంటది, ఇదివరకు అట్లాగా టీ కాఫీలు అంతా మేము సప్లై చేయలేం, ఏ ఐటమ్స్ అయితే డీప్ ఫ్రైలు చేయాలో అవి తగ్గిస్తాం మేము, ఈ దోశలు ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇండివిజువల్ పీపుల్ వచ్చి కుక్ చేసుకోవడం కూడా జరగని పని అది, మేము ఏం సర్వ్ చేస్తే అదే మీరు తినాలి. ఫీజులు ఫుల్గా తీసుకొని ఇలా ఎందుకు రాస్తారని చెప్పి కన్స్యూమర్ అడగొచ్చు. ఎవరైతే అసోసియేషన్లో ఎవరైతే రిసీవింగ్ ఎండ్లో ఉంటారో వాళ్ళకి కోపం రావడం సహజం. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ ఇస్ ప్రయారిటైజింగ్ హోమ్స్. ఫస్ట్ మన ఇళ్ళకి ఎల్పీజీలు రావాలి కదా, ఆన్ టైం అది రాకుండా ఇక్కడ డిస్రప్ట్ అవ్వకుండా వీ హ్యావ్ ఇన్వోక్డ్ ద 1955 యాక్ట్. తర్వాత ఈ హోటల్స్ కి గట్రా 80% మాత్రమే రావడంతో కొన్ని హోటల్స్ అయితే షట్ కూడా అవుతున్నాయి. Also everyone going to be struggle next 24 hours. We cannot manage right now because we have only one day cylinder we stock in the stock. ఇన్ ప్లేసెస్ లైక్ బెంగళూరు, అది కూడా మనం మాట్లాడాలి. దిస్ ఇస్ ద రియల్ కాస్ట్ ఆఫ్ వార్. ఇవాళ మనం తాగే నీటి నుంచి మనం తినే ఫుడ్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని వేరు వేరు విధాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇది ఈ ఒక్క రోజే కాదు, షిప్పింగ్ రూట్స్ ఇవాళ కట్ అవడం వల్ల, షిప్పింగ్ రూట్స్ ఇవాళ డిస్రప్ట్ అవడం వల్ల ఎన్ని సెక్టర్స్ మీద దాని ఎఫెక్ట్ పడుతుందో తెలుసా. అండ్ అది ఇవాళ ఏదో మనకి టక్ అని ఒక బిల్, ఒక టీ షర్ట్ మనం కొనే టీ షర్ట్ ధర టక్ అని 100 రూపాయల నుంచి 150 రూపాయలు అయిపోదు. ఆ 100 నుంచి అది 150కి రావడానికి 3 నెలలు 6 నెలలు కొన్నిసార్లు సంవత్సరం కూడా పట్టొచ్చు, కానీ పడుతుంది. అది ఆ బిల్లు మనకి రీచ్ అవుతుంది. ప్రపంచంలో ఉండే ప్రతి మూలకి వెళ్తుంది అది. దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ నో. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే రెస్పాన్సిబిలిటీతో మాట్లాడతా. అండ్ గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ టైంలో కూడా ఒక పర్స్పెక్టివ్ పెట్టి ఒక 10-15 నిమిషాలు ఆ రోజంతా ఏమైందో సింప్లిఫై చేసి మీ ముందు పెట్టేస్తాం. ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా ఈ వాటర్ సమస్య గురించి మనం మాట్లాడదాం. ఎంత ఎపోకలిప్టిక్ వరల్డ్ లో ఉన్నా మనకు అర్థమైపోతుంది. ఇమాజిన్ ఒక ఊరు మొత్తానికి వాటర్ సడన్ గా ఆగిపోతే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం పానిక్ అవుతాం. మనం వాటర్ నిల్వ పెట్టుకుంటాం. ఆ నిల్వ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తే వాటర్ లేకపోతే తాగడానికి, అంటే మన కంటి ముందు మొత్తం సీ
సీ ఉంటుంది, కానీ ఒక్క చుక్క నీళ్ళు కూడా మన లోపలికి వెళ్ళలేదు, చంపేస్తుంది మనల్ని. అందుకని మన యుద్ధం ఎక్కడి నుంచి మొదలవడం చూసాం. ఆయిల్ డిపోస్ స్టార్ట్ అయింది, పవర్ ప్లాంట్స్, పోర్ట్స్ వరకు వెళ్ళింది, అంతెందుకు కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కూడా వాళ్ళు కొట్టారు. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా డీసాలినేషన్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చింది ఇరాన్, అండ్ దట్ ఈస్ ఆన్ ద 12th day. అండ్ ఈ గల్ఫ్ దేశాలని మనం చూసుకున్నా కూడా మనకున్నంత లగ్జరీ వాళ్ళకి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాంటి డీసాలినేషన్ ప్లాంట్స్ చాలా తక్కువ మనం వినడం. ఉంటాయి, లేదని చెప్పట్లేదు, కానీ మన దగ్గర న్యాచురల్ రివర్స్ ఉండడం వల్ల, వర్షాలు గట్రా పడడం వల్ల మనకంత హీట్ మనకంత తగలదు. కానీ మీరు గల్ఫ్ రీజియన్ మీరు చూస్తే యూఏఈ లాంటి దేశాల్లో, దుబాయ్ లాంటి ఊళ్ళల్లో న్యాచురల్ గా సంవత్సరానికి ఒకసారి వర్షం పడితే అది గగనంలో ఫీల్ అవుతారు. క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ గట్రా వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇవాళ వర్షాలు పడాలని చెప్పి. ఇన్ఫాక్ట్ యూఏఈ ఒకటే కాదు, యూఏఈ, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో అయితే మొత్తం చాలా డీసాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ సౌదీనే మీరు చూసుకుంటే ఒక్క ఫ్రెష్ వాటర్ రివర్ లేదు. ఖతార్ లాంటి దేశంలో దిస్ వర్చువల్లీ నో న్యాచురల్ ఫ్రెష్ వాటర్. ఇన్ఫాక్ట్ మీరు కువైట్, ఖతార్ ఈ దేశాలన్నీ చూసుకున్నా కూడా వర్చువల్లీ దే డిపెండ్ ఆన్ డీసాలినేషన్ ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ ని కొట్టడం ఇస్ ఇవాళ ఇరాన్స్ ప్లాన్. ఇరాన్ మైండ్ లో ఏముంటది, ఈ ప్లాంట్స్ ని కొడితే ఇవన్నీ అమెరికన్ ఫ్రెండ్లీ దేశాలు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి కొంచెం అమెరికాని అడిగితే ఈ యుద్ధం ఆగుతుంది లేదా స్లో డౌన్ అవుతుంది అని చెప్పి ఇరాన్స్ ఫీలింగ్. అండ్ ఇన్ఫాక్ట్ దీన్ని ఇంకా సింప్లిఫై చేసి అసలు డీసాలినేషన్ అంటే ఏంటి, అందులో ఉండే టెక్నాలజీ ఏంటి, అండ్ ఈ ప్లాంట్స్ లో ఏం జరుగుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2 రకాల టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి రివర్స్ ఆస్మోసిస్, ఇది మనందరికీ తెలిసిన మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో కూడా ఉంటుంది. ఏదైతే కంటామినేటెడ్ వాటర్ ఉందో దాన్ని ఒక హై స్పీడ్ లో ఒక ఫిల్టర్ త్రూ, ఒక మెంబ్రేన్ త్రూ, పర్మియేటివ్ మెంబ్రేన్ త్రూ కొడితే ఆ మెంబ్రేన్ టక్కన ఆపేస్తుంది ఇంప్యూరిటీస్ మొత్తాన్ని, ఆ మినరల్స్ మొత్తాన్ని. ఫ్రెష్ వాటర్ విల్ గో దట్ సైడ్ అండ్ ఆ వాటర్ మనకు వస్తుంది. మన ఇళ్లలో ఉండే ఆరో సిస్టమ్స్ అని అలాంటివే. ఒకటి దీనికి సేవ్. ఇది ఇంత వైడ్గా ఎందుకు వాడతారంటే ఒకటి దీని కాస్ట్ తక్కువ అండ్ ఆల్సో ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇది అంటే వేరే టెక్నాలజీ వాడితే ఇంతే ఎనర్జీకి తక్కువ వాటర్ మనకు రావచ్చేమో, బట్ ఈ రివర్స్ ఆస్మోసిస్ మనకి పర్ఫెక్ట్ ఫ్రెష్ వాటర్ వస్తుంది అంతే ఎనర్జీకి. రెండోది థర్మల్ డీసాలినేషన్. ఈ థర్మల్ డీసాలినేషన్ ఎక్కువ ఈ గల్ఫ్ కంట్రీస్లో వాడుతుంటారు. ముందు సీ వాటర్ని హీట్ చేసి అది ఎవాపరేట్ అయిన తర్వాత ఎవాపరేట్ అయిన వాటర్ మళ్ళీ లిక్విఫై కింద పడితే ఆ వాటర్ ఇంకా స్మూత్గా ఉంటుంది కాబట్టి, డ్రింకబుల్గా ఉంటుంది కాబట్టి, పోర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని డ్రింకింగ్ వాటర్ కింద యూస్ చేసి ఒక ప్రక్రియ ఇది. జుబైల్ కానీ, రాసాల్ ఖైర్ కానీ, షోయిబా కానీ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద డీసాలినేషన్ ప్లాంట్స్. ఎందుకంటే ఆ దేశం మొత్తం ఈ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతుంటుంది కదా. ఇది సౌదీ గురించి చెప్తున్నాను నేను. సో వీటిని కొట్టడం చాలా ఇబ్బందికరం. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ బహ్రెయిన్లో స్టార్ట్ చేసింది డీసాలినేషన్ ప్లాంట్స్ ని కొట్టడం. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో వాటర్ స్టోరేజ్ చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ వాటర్ స్టోరేజ్ కేపబిలిటీస్ కొన్ని డేస్ ఉంటుంది, 3 to 7 days అలా. సో ఇలాంటి డీసాలినేషన్ ప్లాంట్స్ ని కానీ టార్గెట్ చేసి చాలా గట్టిగా ఒకేసారి అన్నింటిని కొట్టేస్తే, అండ్ ఆల్సో డీసాలినేషన్ ప్లాంట్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. మీరు జస్ట్ ఇమాజిన్, మీరు ఒక్కదాన్ని కొడితే చాలు మిగతా అన్ని ఎఫెక్ట్ అవడంతో 3 to 7 days తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. అండ్ వాటర్ అంటే మనం తాగే వాటర్ ఒకటే కాదు కదా, వి యూజ్ వాటర్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. సివేజ్కి వాడతాం, అక్కడ వాటర్ డిస్రప్ట్ అయితే డిసీజుల దాకా వచ్చేస్తుంది. అది హాస్పిటల్ డిస్రప్ట్ అయితే హాస్పిటల్కి వాటర్ అవసరం. అంతెందుకు చాలా ఇండస్ట్రీస్ వాటర్ మీద సోల్గా డిపెండ్ అవుతుంటాయి, రా మెటీరియల్ లాగా. ఆ ఇండస్ట్రీస్ అన్ని షట్ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాస్ పానిక్ ఏర్పడి జనాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే నొప్పి తెలిసిన వ్యక్తి చేస్తే ఇంకా బాధాకరంగా ఉంటుంది. ఇరాన్కి ఆల్రెడీ ఈ నొప్పి తెలుసు. ఇరాన్ హ్యాస్ వాటర్ క్రైసిస్. అది డీసాలినేషన్ ప్లాంట్స్ వల్ల దేని వల్ల కాదు, కానీ ఇన్హెరెంట్ గా ఇరాన్స్ జియోగ్రఫికల్ పొజిషనింగ్ కానీ సివియర్ డ్రౌట్ ఉంటుంది అక్కడ. ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ వాటర్ ఓవర్ యూస్ చేసేస్తున్నారు. వాళ్ళ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. అండ్ ఆబ్వియస్లీ ఇవన్నీ ఇలా ఉంటే ఇరిగేషన్ అంత కరెక్ట్గా ఎలా అవుతుంది? ఇన్ని విషయాలతో ఇష్యూ అవడం వల్ల, వాళ్ళు నేల తల్లిని అంత సరిగ్గా వాడుకోవడం వల్ల ఆల్రెడీ రాక్ బాటమ్ హిట్ అయ్యారు వాటర్కి సంబంధించి వాళ్ళు. సో ఆ నీటి బాధ ఎలా ఉంటుందో ఆ దేశానికి తెలుసు. ఆ దేశం ఇలా చేయడం కొంచెం చాలా బాధాకరం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు అనే విషయాన్ని నేను డిస్కస్ చేస్తూ, రష్యా చాలా బెనిఫిట్ అవుతుంది బికాజ్ వాళ్ళు ఆయిల్కి డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మనం మాట్లాడాం కదా. సైలెంట్ గా పక్క నుంచి పాప్కార్న్ తింటూ, సరే యుద్ధం ఎన్ని రోజులైనా అవ్వని, దీనివల్ల జరిగే డిస్రప్షన్తో మనం ఎంజాయ్ చేద్దాం, మన జేబులో పాకెట్లో డబ్బులు వేసుకుందాం అని చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అది పర్సనల్గా అవనివ్వండి, దేశపు అకౌంట్లో అవనివ్వండి. దట్ మ్యాన్ ఇస్ డీజేటీ డొనాల్డ్ ట్రంప్. ఆయన ఇలాంటి టైంలో లేదు మన రిఫైనరీస్ కడదాం, ఆయిల్ డిస్రప్ట్ అవుతుంది కదా, ఇలాంటి టైంలో ఎక్కువ రిఫైన్ మనం చేయగలిగితే, మన ఆయిల్ ఎక్కువ మందికి మనం అమ్మగలిగితే, ఎందుకు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అమ్మాలి, అమెరికా ఎందుకు అమ్మకూడదు, మన షేల్ ఆయిల్ మనం ఎందుకు అమ్మకూడదు అనే ఒక ఐడియాతో టెక్సస్ దగ్గర ఆయన ఒక కొత్త ఆయిల్ రిఫైనరీ కడుతున్నాడు. దాంట్లో మన అంబానీ గారు ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు. అది ఈ హెడ్లైన్స్ చూడండి, $300 billion ఆయిల్ రిఫైనరీ ఆఫ్టర్ 50 years ఇన్ అమెరికా అని చెప్పి. $300 billion అంటే $300 billion ఈయన తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కాదు. అది దాని టోటల్ ఎకనామిక్ వాల్యూ అంత ఉంటుంది. పెట్టే అమౌంట్ నాకు తెలిసి $6 to 10 billion ఉండొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రిలయన్స్ కూడా మనకి వరల్డ్లోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మనకి జామ్నగర్లో ఉంది. రోజుకు 1.25 million barrels మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ కొత్తగా టెక్సస్లో కొట్టే ఆయిల్ రిఫైనరీ ఇస్ 160,000 barrels. అంటే రిలయన్స్ టక్ అని చేసేస్తుంది. అది కాదు ఇక్కడ ఇబ్బంది. బట్ ఈ టైంలో కొత్త రిఫైనరీ అనే ఐడియా ఎందుకు వస్తుంది అమెరికాకి అంటే, దే వాంట్ టు పుష్ ద ఐడియా దట్ అమెరికా ఆల్సో కెన్ ఎక్స్పోర్ట్. సాఫ్ట్ పుష్ అవుట్ నడుస్తుంది. అమెరికన్ ఫస్ట్ రిఫైనింగ్ అనే కంపెనీతో రిలయన్స్ జాయిన్ అయ్యి దే ఆర్ బిల్డింగ్ ఇట్. అండ్ ఇది ఈ పాయింట్ మీద చాలా మందికి డౌట్ రావచ్చు, ఎందుకు 50 సంవత్సరాలుగా అమెరికాలో ఒక రిఫైనరీ లేదా అని. ఇన్ని యుద్ధాల మధ్యలో జరిగే కదా, ఇదే కైండ్ ఆఫ్ థాట్ వేరే ప్రెసిడెంట్ ఎందుకు రాలేదంటే, ఆ టైంలో చాలా యాక్ట్స్ ఉన్నాయి అమెరికాలో. దే పాస్ట్ లాట్ ఆఫ్ యాక్ట్స్. ఎందుకంటే ఇది సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్ అని చెప్పి ఇలాంటి పాయిజనస్ కెమికల్స్ రిలీజ్ చేస్తాయి ఈ రిఫైనరీస్ అని చెప్పి, లేదు మనం కొంచెం ప్రశాంతంగా బ్రతకాలని చెప్పి ఆపేశారు. చాలా సంవత్సరాల వరకు ఆపేశారు. దాన్ని బ్లాక్ చేసి, లేదు ఇది ఎమర్జెన్సీ అని చెప్పి కొత్త రిఫైనరీ వాళ్ళు కడుతుంది అమెరికా. ఇది ఎక్కడ అంటే టెక్సస్లో ఈ పర్టికులర్ లొకేషన్ మీరు చూడండి, పర్మియన్ షేల్ బేసిన్ అని పక్కనే ఉంది. సో స్ట్రాటజిక్గా దాని పక్కన ఉండేలాగా
పోర్ట్ల దగ్గర ఉండేలాగా ఈజీగా దాన్ని షిఫ్ట్ చేసేలాగా. ఎందుకంటే ఇవాళకి కూడా గ్లోబల్ సప్లై చైన్లో 90% ఓన్లీ వయా షిప్సే వెళ్తాయి. మీరు చూస్తుంటే అనుకుంటుంటారు వయా ల్యాండ్ బార్డర్స్ కానీ లేదా వయా ఫ్లైట్స్ కానీ. లేదు, ఇవాళకి కూడా 90% వయా షిప్సే దేర్ ఇస్ ట్రేడ్ హ్యాపెనింగ్. ఆ షిప్పింగ్ ఇవాళ ఎఫెక్ట్ అవుతుంది యుద్ధం వల్ల. సో దాని పించ్ అనేది మనకు ఖచ్చితంగా తగులుతుంది. రిలయన్స్కి ఏంటి బెనిఫిట్ దీనివల్ల అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. రిలయన్స్ వాంట్ టు ఎక్స్పాండ్, డైవర్సిఫై. ఇవాళ అమెరికా లాంటి దేశంలో వాళ్ళు కట్టగలిగితే షేల్ ఆయిల్ యాక్సెస్ కూడా వాళ్ళకి ఉంటుంది. సో ఏ కంపెనీకైనా అది ఉంటుంది ఖచ్చితంగా చేయాలని చెప్పి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ లొకేషన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర ఉంది, బ్రౌన్స్విల్ దగ్గర. సో జస్ట్ ఇమాజిన్, నిజంగా రేపు పొద్దున ఆయిల్ షార్టేజ్ వచ్చినప్పుడు ఇఫ్ అమెరికా ట్రైస్ టు పుష్ షేల్ ఆయిల్, దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ అమెరికా టుడే. అదే ఇవాళ అమెరికా ప్లాన్. ఎనీవేస్ ఈ షేల్ ఆయిల్ కానీ ఆయిల్ సప్లై మీద కానీ కన్ను కానీ డీజేటీ గారికి ఎప్పటి నుంచో ఉంది. వెనిజువేలా ఆయన అలా లాక్కున్నది కూడా అందుకే. ఇవాళ నికోలస్ మదురో ఇస్ ఇన్ అమెరికాస్ హ్యాండ్స్. ఇంత చేసింది ఎందుకు? అమెరికన్ కంపెనీస్ ని వెనిజువేలాకి పంపించి అక్కడ ఆయిల్ మీద వాళ్ళు చేతులు వేద్దామని చెప్పి. సో ఈ ఆకలి అమెరికాకి ఎప్పుడు తీరుతుందో నాకు తెలియదు, కానీ ఈ ఆకలి చాలా మంది జీవితాన్ని మార్చబోతుందన్న విషయం మాత్రం నాకు తెలుసు. అది ఎలాగో నేను చెప్తే ఒక్కొక్కటి చెప్తే మీరు జాగ్రత్తగా వినండి. నంబర్ 1 షిప్పింగ్ ఇండస్ట్రీ. స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ ని మూసేశారు, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇవాళ ఒక షిప్ మీద కానీ ఒక ఆయిల్ క్యారీ చేస్తున్న షిప్ మీద వాళ్ళు వేస్తే ఆ ఆయిల్ వాటర్ లో స్పిల్ అవుతుంది. ఆ గల్ఫ్ రీజన్ లో మొత్తం వాటర్ తాగడానికి వీలు లేకుండా తయారవుతుంది అక్కడ. బట్ అది ఒక్కటే కాదు, ఈ ఎంటైర్ ప్రాసెస్ మన షిప్పింగ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఈ షిప్పింగ్ రిలేటెడ్ గా ఏవైతే కాస్ట్లు ఉంటాయో అవన్నీ పెరగబోతున్నాయి. మీకు ఏదైనా వస్తువు పలానా దేశం నుంచి రావాలా, దాని ధర పెరుగుతుంది. రెండోది ఫర్టిలైజర్స్. ఇవాళ రైతుల్లో కూడా చాలా మంది ఫర్టిలైజర్స్ కి వెస్ట్ ఏషియా నుంచి దే బ్యాంక్ ఆన్ ఇట్. అక్కడ నుంచి వచ్చే రా మెటీరియల్స్ కానీ గ్యాసెస్ కానీ కెమికల్స్ కానీ ఏదైనా ఇవాళ అది డిస్టర్బ్ అయిపోయింది. అంటే మనం తినే ఫుడ్ కాస్ట్ పెరగబోతుంది. మూడోది కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్. ఇది పేరు వినడానికి చాలా కాంప్లికేటెడ్ ఉండొచ్చేమో కానీ సింపుల్గా చెప్తా. ఇందులోంచి తయారయ్యే ఐటమ్స్లో మనం డైపర్స్ కూడా ఉంటాయి. ఇవి చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పా, కానీ జనాలు వాడే ఎవ్రీడే ఐటమ్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఐటమ్ ఈ ధర బారున పడబోతుంది. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఇవాళ టెక్స్టైల్స్లో కూడా దే యూస్ గ్యాస్, దే యూస్ న్యాచురల్, దే యూస్ ఫ్యూయల్. ఇప్పుడు ఫ్యూయల్ షార్టేజ్ ఉంది, తద్వారా దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? టెక్స్టైల్స్ మీద. తద్వారా టెక్స్టైల్ రేట్స్ పెరుగుతాయి, సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది, అండ్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఎంటైర్ వరల్డ్. అంతే కదా, అల్యూమినియం షిప్మెంట్స్ నుంచి సెమీ కండక్టర్స్ వరకు అందరూ వాడే ఐటమ్సే ఇవాళ డిస్టర్బ్ అవుతున్నాయి. భారతదేశానికి ఇవన్నీ కాదు, భారతదేశానికి ఏం ఎఫెక్ట్ అయిందంటే హాస్పిటాలిటీ సెక్టర్. ఇవాళ రకరకాల హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కొత్త నోటీసులు ఎందుకు జారీ చేస్తున్నాయి? ఎల్పీజీ ఏదైతే ఉంటుందో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ కూడా మనకి 50 రోజుల పాటు మనకు ఉంది, వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ వాడతామో, ఎల్పీజీ అంటే మనకి ఇంటికి వచ్చే సిలిండర్లు అనుకోండి, సిఎన్జీ అంటే ఈ ఆటోలకు వాడే గ్యాస్ అనుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా ఎఫెక్ట్ అవడం వల్ల ఆయా సెక్టర్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ గవర్నమెంట్ ఏం చేసింది? లేదు, ఫస్ట్ ఇంట్లో వండుకోవడానికి ఉండాలి గ్యాస్ అని చెప్పి 1955 యాక్ట్ అని ఒకటి లాగు చేసింది. అది ఏంటది? ఫస్ట్ 100% గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఇళ్ళకి వెళ్తున్నాయో అది ఎఫెక్ట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోవాలి. ఫ్యాక్టరీలకు వెళ్ళే గ్యాస్ ఏదైతే ఉంటుందో అందులో 80% మాత్రమే వెళ్తుంది, అంటే 20% డెఫిసిట్ లో ఉంటారు వాళ్ళు. తర్వాత హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు కూడా 80% డెఫిసిట్ లో ఉంటారు వాళ్ళు. ఫైనల్ గా ఇంకొక సెక్టర్ ఉంది, ఐ థింక్ ఇట్స్ హాస్పిటల్ సెక్టర్, ఏదో సెక్టర్ అది, దానికి ఓన్లీ 70% వెళ్తుంది. సో ఇట్లా సెగ్రిగేట్ అవ్వడం వల్ల మనం దాని పించ్ మనం ఫీల్ అవుతున్నాం ఇవాళ. సో అల్టిమేట్ గా యుద్ధపు ట్రెమర్స్ ఏవైతే ఉన్నాయో మన దాకా వచ్చేసాయి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. యుద్ధం వల్ల జనాలు ప్రాణాలు పోవడమే కాదు, ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయ్యేలాగా ఇవాళ మనం ఇంటర్ కనెక్ట్ అయిపోయాం ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్. అది తెలిసో తెలియకో, ఫార్చునేట్ అన్ఫార్చునేట్ తర్వాత, ఎందుకంటే దాని బెనిఫిట్స్ మనం తీసుకుంటున్నప్పుడు దాని వల్ల వస్తున్న నష్టాలు కూడా మన దాకా రీచ్ అవుతాయి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. జుబైల్లో, సౌదీ అరేబియాలో ప్రపంచంలోని అతిపెద్ద డీసాలినేషన్ ప్లాంట్ ఉందని మనం మాడుకున్నాం కదా, సీ దగ్గర ఉంటుంది. అది ఏ సంవత్సరంలో కట్టారు? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ 1975, ఆప్షన్ బి ఇస్ 1978, ఆప్షన్ సి ఇస్ 1989, ఆప్షన్ డి ఇస్ 1992. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్కి మీరు టాపిక్స్ ఇవ్వాలన్నా లేదా ఏదైనా ఆర్టికల్స్ నాకు పంపించాలనుకుంటే నాకు DM చేస్తే నాకు ఈజీగా రీచ్ అయిపోతుంది. అక్కడ వీ కెన్ ఆల్ బీ ఏ పార్ట్ ఆఫ్ అ టైట్ నెట్ కమ్యూనిటీ. ఏజూడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు కదా, మనందరి గొంతు కలిస్తేనే మనం. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుద్దాం అనుకుంటున్నారు. ఈ అప్డేట్ వీడియోస్ దే ఆర్ గోయింగ్ వైరల్ అండ్ యు ఆర్ ద రీజన్ ఫర్ ఇట్. అండ్ కొత్త వాళ్ళు మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు ఒకటే పని, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ పిల్లి మీ దాకా చేర్చే పూచి నాది ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. మీరు పడుకునే ముందు చూసి పడుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ వీడియో ఏదైతే ఉందో, ఎల్పీజీ ఎంటైర్ క్రైసిస్, అది ఇండియాకి ఎట్లా హిట్ అయింది, దాని ఆరిజిన్ మీరు తెలుసుకోవాలనుకుంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవాళ వీడియోలో, నిన్నటి వీడియోలో ఉంది. ఆ వీడియో లింక్ ఇక్కడ పెడుతున్నా. లేదు అసలు ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది నేను తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.